హలో ఆల్, వెల్కమ్ టు SMS ఛానల్. నేను ఇక్కడ అవిసె గింజలతో డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ అవిసె గింజలు తీసుకుంటున్నాను. అదే కొలత మీద చియా సీడ్స్ కూడా నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా చేసుకోవాలి. ఇక్కడ నేను వాల్నట్స్ తీసుకుంటున్నానండి. ఒక 6 to 7 వరకు తీసుకోవచ్చు. ఇవి చాలా హెల్దీ కదండి. అవిసె గింజలు, డ్రై ఫ్రూట్స్, ఇంకా చియా సీడ్స్ పిల్లలకి చాలా బలం అండి. ఇది నేను ఇక్కడ 9 to 10 వరకు తీసుకున్నాను అక్రూట్. ఇక్కడ నేను పిస్తా పప్పులు కూడా తీసుకుంటున్నానండి. ఒక 4 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఇక్కడ డార్క్ చాక్లెట్ తీసుకుంటున్నానండి. డార్క్ చాక్లెట్ కూడా హెల్త్కి చాలా మంచిదండి. నా దగ్గర ఈ పీసే ఉంది. ఇది మనకి సరిపోతుంది. నేను చెప్పిన క్వాంటిటీస్కి మనం అది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ నేను ఒక 5 to 6 ఖర్జూరం కూడా తీసుకుంటున్నానండి. దాని మధ్యలో సీడ్స్ తీసేసి ఈ విధంగా నేను తీసుకున్నాను. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దానిలో మనం ఇప్పుడు ముందుగా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, ఒక్కొక్కటిగా మనం ఫ్రై చేసుకోవాలి. మరి ఫ్రై అంటే డీప్గా మాడిపోయినట్టు ఫ్రై చేసుకోకూడదండి. మనకి జస్ట్ చిట్పట అయితే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏం యాడ్ చేయకండి, జస్ట్ ప్లెయిన్ ప్యాన్లో ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. చూడండి, మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి. చల్లారబెట్టుకుంటున్నాను. అవి కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. దీంట్లో నేను 5 to 6 కిస్మిస్ కూడా యాడ్ చేసుకున్నాను. దీంట్లో నేను ముందుగా సీడ్స్ తీసి పెట్టుకున్నాం కదండి, ఖర్జూరం, అది కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఇలా కూడా ఉంచుకోవచ్చండి, లేదు అంటే ఇంకొకసారి ఫైన్ పౌడర్లా చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి డార్క్ చాక్లెట్ పీసెస్, అవి యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. చూడండి, మిక్సీ చేసిన తర్వాత ఈ విధంగా మనకి పౌడర్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలండి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చుట్టుకోవచ్చు. పెద్దవి కావాలన్నా పెద్దవి చేసుకోవచ్చు, చిన్న చిన్నవి చేసుకోవాలన్నా మీ ఇష్టం చేసుకోవచ్చండి. చూడండి, నేను ఇక్కడ మీడియం సైజ్ బాల్సే చేస్తున్నాను. ఇంట్లో ఆల్రెడీ ఉలవలు పౌడర్ చేసి పెట్టుకున్నానండి, ఫ్రై చేసి. దాంట్లో కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకున్నాను పౌడర్ చేసినప్పుడు. ఆ పౌడర్ కూడా నేను దీంట్లో యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకొని బాల్స్ చుట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ బాల్స్ లాగా చుట్టుకోవడం స్టార్ట్ చేశానండి. అది చూసి మా పిల్లలు కూడా వచ్చేసి ఇద్దరు చేతులు పెట్టేసి చేస్తున్నారు. చూడండి, ఎంత చక్కగా పిల్లల్ని కూడా మీరు ఇలాంటి పనుల్లో వాళ్ళని ఇంక్లూడ్ చేస్తే వాళ్ళు కూడా బోర్ ఫీల్ అవ్వడం అది ఉండదండి. వాళ్ళు కూడా నేర్చుకుంటారు చిన్న చిన్న పనులు అనేవి. చూడండి, ఎంత చక్కగా చేస్తున్నాడో మా బాబు. చూడండి, నేను ఇక్కడ ఇలా బాక్స్లో స్టోర్ చేసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అసలు డార్క్ చాక్లెట్ అంటేనే చాలా హెల్దీ కదా. అందులో మనం డ్రై ఫ్రూట్స్, ఇంకా అవిసె గింజలు, చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ లడ్డు మరింత హెల్దీగా ఉంటుందండి. రోజుకి ఒకటి తిన్నా సరిపోతుందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.